కంచికి చేరని కథ. ఇది 1985-90ల మధ్య జరిగిన ఓ యథార్థ సంఘటన ఈ కథ. అప్పట్లో ఓ ఊరిలో ఒక మధ్యతరగతి అనే కన్నా కాస్త సంపన్నమైన రైతు, అతనికి ఒక పాలేరు ఉండేవాడు. వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ అతనే చూస్తుండేవాడు. ఆ రైతు మిగిలిన పనులు, అవసరాలు చూస్తుండేవాడు. ఆ పాలేరుకు కొడుకు ఉండేవాడు. ఆ పిల్లాడు 10-12 సంవత్సరాలు ఉంటాయి. వాడిని తనలాగా పాలేరు కాకుండా బాగా చదివించాలని ఆశపడుతూ ఉండేవాడు. ఆ కుర్రాడు కూడా తెలివికలవాడు కావడంతో ఆ పాలేరుకు ఇంకా పట్టుదల పెరిగేది. దానికోసం బాగా కష్టపడేవాడు. రైతు కూడా అతని కష్టానికి తగిన జీతం ఇస్తుండేవాడు. ఇలా ఉండగా స్కూల్ తెరిచే టైం దగ్గర పడుతుందని పిల్లాడిని హై స్కూల్లో జాయిన్ చేయాలంటే కాస్త డబ్బులు అవసరమై ఆ పాలేరు తన పనంతా పూర్తి చేసుకొని సాయంత్రం ఆ రైతు దగ్గరికి వెళ్ళాడు డబ్బులు అడుగుదామని. పాలేరుని చూసి రైతు, ఏంట్రా ఇలా వచ్చావు అన్నాడు. అయ్యా, నా కొడుకుని స్కూల్లో జాయిన్ చేయాలి, కాస్త డబ్బు అవసరమైంది, నేను పని చేసి ఆ అప్పు తీర్చుకుంటా అన్నాడు. రైతు బాగా ఆలోచించుకొని మనసులో, వీడి కొడుక్కి చదువుకోవడానికి డబ్బులు ఇస్తే వీడి తర్వాత నా పొలం పనులు ఎవరు చేస్తారు, వాడు చదువుకుని ఉద్యోగాలకు వెళ్తే నాకు కూలికి ఎవరు వస్తారు అనుకొని తన దగ్గర డబ్బులు ఉన్నా ఇవ్వదలుచుకోలేదు. అలా అని ఏదో ఒకటి చెప్పి పంపాలి అనుకొని, నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు, ఇంకా పంట డబ్బులు చేతికి రాలేదు, సరేలే ప్రస్తుతానికి ఈ 100 రూపాయలు తీసుకొని ఒక క్వార్టర్ తాగి పిల్లాడికి తినడానికి ఏదైనా తీసుకెళ్ళు, తర్వాత చూద్దాంలే, అయినా వాడు ఇప్పుడు చదివి ఏం చేయాలి, ఊళ్ళో వెళ్ళాలా ఉద్యోగాలు చేయాలా అన్నాడు. చేసేదేం లేక 100 తీసుకొని ఏం చేయాలని ఆలోచిస్తూ వెనుతిరిగాడు. నడుస్తుండగా అతనికి ఒక ఆలోచన వచ్చి, పిల్లాడికి చెప్పులు తీసుకుని వెళ్తే అనుకుని చెప్పులు కొని మిగిలిన కాస్త డబ్బులతో మందేసి వెళ్ళిపోయాడు. ఇలా ఎవరి ఆలోచనలు వారివి. ఇలాంటి కథలు కంచికి చేరేది ఎప్పుడు? అసలు కంచికి చేరుతాయా, అలాగే మిగిలిపోతాయా? అంతా కాలమే నిర్ణయించాలి. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.